హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వేసవి సూర్యకిరణాల వల్ల మీ చర్మం దెబ్బతింటుందా? చర్మం నల్లగా మారడం, ట్యాన్ కావడం లేదా సూర్యరశ్మి వల్ల వచ్చే ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నారా? ఈ వీడియోలో మీ చర్మాన్ని సూర్యరశ్మి నుంచి రక్షించే సన్బ్లాక్ ఓసీస్ క్రీమ్ గురించి మొత్తం వివరాలు తెలుసుకోబోతున్నాం. ఇది మీ చర్మాన్ని యూవీ రేడియేషన్ నుంచి రక్షించడమే కాదు, చర్మాన్ని ఆరోగ్యంగా సున్నితంగా కూడా ఉంచుతుంది. మీ చర్మానికి సరైన సంరక్షణ కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు ఇప్పటి వరకు ఉపయోగించని సన్బ్లాక్ టిప్స్ ఈ వీడియోలో ఉండబోతున్నాయి. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మరిన్ని చర్మ సంరక్షణ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సన్బ్లాక్ ఓసీ క్రీమ్ చర్మాన్ని హానికరమైన అల్ట్రా వైలెట్ కిరణాల నుంచి రక్షించడంలో ఉపయోగపడే ఒక శక్తివంతమైన సన్ స్క్రీన్. ఇది ముఖ్యంగా ఆయిలీ స్కిన్, మొటిమలతో బాధపడే వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నాన్ కమెడోజెనిక్ మరియు చర్మరంధ్రాలను మూయకుండా పనిచేస్తుంది. ఈ క్రీమ్ ను ముఖంపై లేదా సూర్యరశ్మి బాగా తగిలే ఇతర ప్రాంతాల్లో వాడతారు. ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో, యూవీ కిరణాల కారణంగా కలిగే సన్ బర్న్, డార్క్ స్పాట్లు మరియు ముందస్తు మడతలను నివారించడంలో సహాయపడుతుంది. ఈ క్రీమ్ లో ఉండే SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనే టెక్నాలజీ వల్ల చర్మాన్ని సూర్యరశ్మి వల్ల కలిగే హాని నుంచి సమర్థవంతంగా కాపాడుతుంది. ఈ క్రీమ్ ను బయటకు వెళ్లే 15 నుంచి 20 నిమిషాల ముందుగా ఉపయోగించాలి. మరీ ఎక్కువసేపు సూర్యరశ్మిలో ఉంటే పునరావృతం చేయాలి. ఈ క్రీమ్ ను వాడే ముందుగా ముఖాన్ని శుభ్రపరచుకొని, శుభ్రమైన ముఖానికి మృదుగా మసాజ్ చేయడం అవసరం. సాధారణంగా ఎలాంటి దుష్ప్రభావాలు లేకపోయినా దురద, ఎర్రదన వంటి సమస్యలు ఉంటే డాక్టర్ను సంప్రదించగలరు. UVA, UVB కిరణాలు చర్మ కణాలను నాశనం చేస్తాయి. మడతలు, సన్ బర్న్ మరియు డార్క్ స్పాట్లకు కారణమవుతాయి. ఈ క్రీమ్ చర్మాన్ని వీటి నుంచి రక్షిస్తుంది. ఈ క్రీమ్ నాన్ కమెడోజెనిక్ కాబట్టి చర్మ రంధ్రాలను మూసివేయదు. మొటిమల సమస్యలు తగ్గుతాయి. ఆయిలీ స్కిన్ ఉన్న వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ క్రీమ్ ను క్రమం తప్పకుండా వాడడం ద్వారా చర్మంపై ఉన్న పిగ్మెంటేషన్ తగ్గుతుంది. అంతేకాకుండా సూర్యకిరణాల వల్ల వచ్చే ట్యాన్ ను తగ్గించి చర్మాన్ని మెరిపిస్తుంది. మీరు ఎక్కువసేపు సూర్యరశ్మిలో గడపగలిగితే 3 నుంచి 4 గంటలకు ఒకసారి పునరావృతం చేస్తూ ఉండాలి. సాధారణంగా ఈ క్రీమ్ ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొన్ని సందర్భాల్లో అనుకూలించకపోతే ఈ లక్షణాలు కనిపించవచ్చు. చర్మం ఎర్రగా మారడం, దురద లేదా పొడిగా మారడం, చర్మంపై దద్దులు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ క్రీమ్ ను కంటిలోకి రానివ్వకండి. పొడి చల్లని ప్రదేశంలో నిల్వ చేయండి. గర్భిణీ స్త్రీ లేదా సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా డాక్టర్ను సంప్రదించి ఈ క్రీమ్ ను వాడవలసి ఉంటుంది. సన్బ్లాక్ క్రీమ్ ఉపయోగించినప్పటికీ ఎక్కువసేపు నేరుగా సూర్యరశ్మిలో ఉండకూడదు. ఈ క్రీమ్ ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ చర్మం ఆరోగ్యవంతంగా, ప్రకాశవంతంగా మరియు సౌందర్యవంతంగా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.